స్వాగతం. సో ఎందుకు అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు? కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నట్లు 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం మీరు కూడా ఎందుకు పెట్టలేదు? సో ఐటీ, టెలికాం ఈ రంగాల్లో బాటలు వేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంత వ్యతిరేకించి చెత్త అని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఈ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం అనేది అక్కడ పెట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ లో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కి గుండెకాయగా, హైదరాబాద్ ను ప్రతిబింబించే విధంగా, హైదరాబాద్ ని ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మించిన ఆ సెక్రటేరియట్ కావచ్చు, సచివాలయం పక్కనే అమరవీరుల నివాళి జ్యోతి కావచ్చు, లేకపోతే రాజ్యాంగ నిర్మాత అంటే ఈ దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి వరుసలోనే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మాది. అక్కడే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోనియా గాంధీ గారి మెప్పు పొందాలనేటువంటి ఆలోచనను మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను ప్రతిబింబించే అంశాలు అక్కడ ఉండాలనేటువంటిదే మా ఉద్దేశం. అందుకోసమే మేము మంచి మాటలతోని, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నారా, లేకపోతే ఈ పరుష పదజాలం మాట్లాడితే కనీసం నా మాటలు విని ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండిపోతారు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల ముందు మాట్లాడినా, పెద్దల ముందు మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీ బయట మాట్లాడినా ఏం భాష అండి అది? ఇష్టం ఉన్నటువంటి భాష మాట్లాడుతారు కదా. తోలు తీస్తాం, తొక్తం, చింతపండు మాట్లాడుతుందా? 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీ నాయకులు కానీ భాష గురించి మీరు మాట్లాడుతున్నారా? మీడియాని 10 అడుగులు 100 అడుగులు తొక్కుతామన్నారు, మనుషుల్ని భాష గురించి లేకపోతే భాష జ్ఞానాన్ని పెంపొందించే ప్రక్రియలో మీరు మాట్లాడుతున్నారా? ఇవన్నీ డెఫినెట్ గా అంటున్నా, అదే అంటున్నా నేను. మేము మాట్లాడతాం భాష గురించి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ నేపథ్యం గాని, తెలంగాణ సోయి గాని, తెలంగాణ అవసరం గాని, తెలంగాణ ప్రాశస్త్యం గాని, తెలంగాణ ఆవశ్యకత గాని ఆయనకు అవసరం లేని వ్యక్తి కదా. అంతిమంగా ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కావాలని 3 పార్టీలు మారి బందూకు పట్టుకొని ఆయన ఉస్మానియా క్యాంపస్ లో తిరిగిన వ్యక్తి కదా. తెలంగాణ సోయి గాని, తెలంగాణ అస్తిత్వం గాని, తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయనకు అసలు సంబంధాలే లేవు. ఆయన రాజ్యాధికారం ఆయన లక్ష్యం, ఆయన లక్ష్యాన్ని ఆయన చేరుకున్నారు. అంతవరకు మేము ఆయనను అభినందిస్తున్నాం, వ్యక్తిగతంగా నేను కూడా అభినందిస్తున్నా. కానీ అస్తిత్వ పోరాటంలో ఆయన లేరు, అస్తిత్వం కోసం ఆయన ఆలోచనలే లేదు, అస్తిత్వం కోసం ఆయనకి తెలియలేదే లేదు. అట్లాంటి వ్యక్తి ఆయన ప్రసన్నం చేసుకోవాలి. అంతిమంగా ఆయన ఈ రోజు ఏంటంటే సస్టైనబిలిటీ, ఎవరు ఏ పార్టీ వచ్చినా, ఎవరు ఎన్ని పార్టీలు చేసినా అంతిమంగా ప్రజలు ఒప్పుకోవాలి ఆయన్ని. ఆయన ఒప్పుకున్నారు, పార్టీలు ఒప్పుకున్నాయి, చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఆయన పాలనకి చెప్పిస్తున్నారు. సో పార్టీలు మారడం అనేది ఈ రోజుల్లో రాజకీయాల్లో సర్వసాధారణం. నేననేది ఏంటంటే ఒక ప్రశ్న ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో పెడుతున్నటువంటి అభ్యంతరాలని 10 సంవత్సరాల పాటు ఇదే అస్తిత్వము, ఇదే తెలంగాణ సెంటిమెంట్, ఇదే గౌరవం మీకు ఎందుకు గుర్తురాలా? మమ్మల్ని మాట్లాడిస్తలేరు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు అనేటువంటి దానికంటే చేసిన అంశాల గురించి మాట్లాడాలి అంటున్నా నేను. మేము ఏర్పాటు చేసినటువంటి అంశాల గురించి మాట్లాడాలి అంటున్నా. ఇంకా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అనేటువంటి విశ్వాసంతో మేము ఉండే. అతి తక్కువ స్వల్ప మెజారిటీతో కదా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. తప్పలేదు, వాళ్ళ అధికారాన్ని మేము స్వాగతిస్తున్నాం, దాన్నేం వ్యతిరేకించడం లేదు కదా. ప్రజా తీర్పుని శిరస వహించి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం. ఆయన పదే ముఖ్యమంత్రి గారు కూడా అంటుండు, బామర్దులు నన్ను మెసరనిస్తలేరు అని. మనం గమనిస్తున్నాం కదా ఆయన వ్యాఖ్యల్ని. విసిగిపోయి ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మానసిక స్థైర్యము కోల్పోయినరు, మానసిక సమతాస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. వారి భాషను మార్చుకోవాలి, వారి ఆలోచన తీరును మార్చుకోవాలి. మీకెందుకు 10 సంవత్సరాల్లో గుర్తు రాలేదు? ఎప్పుడు పెట్టాలి ఎవరన్నారండి గుర్తుకు రాలేదండి? గుర్తుకొచ్చే కదా
అంత పెద్ద సచివాలయ నిర్మాణం చేసి అంత పెద్ద అంబేద్కర్ గారిని ఏర్పాటు చేసింది, అంత పెద్ద అమరవీరుల జ్యోతిని ఏర్పాటు చేసింది, గుర్తుకు రాలేదని పెట్టని విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. పెట్టిన వాటి గురించి మాట్లాడమంటున్నా నేను. అసలు అమరవీరులు ఎంతమంది అనేది పాలనలో స్పష్టత ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ అంటుంది కదా. కాంగ్రెస్ చాలా అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, ఈ 9 నెలల్లో ఏం సాధించిందో చెప్పమానండి. తూతూ మంత్రంగా దుందుడుకురు వ్యవహారాలు 2-3 చేసి మాట్లాడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ. సరే ఒక బ్రేక్ తీసుకున్నాం, మీ వర్షన్ విన్నాం, ప్రొఫెసర్ గారి వర్షన్ విన్నాం. రైట్, ఒక బ్రేక్ తీసుకుని అసలు కాంగ్రెస్ ఏం ఆన్సర్ చేస్తుందో చూద్దాం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.